సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపావార్త కీర్తనల గ్రంథము 59వ అధ్యాయం 10వ వచనం. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకునెను. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, భక్తుడైన దావీదు విపరీతమైన శ్రమలో కూరుకుపోయినప్పుడు దేవుని సందులో మొర్రపెట్టుచు, నా దేవా, నేను నీ కొరకు కనిపెట్టుచున్నాను అని వేడుకున్నప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడే తన కృపలో దావీదును కలుసుకున్నట్లుగా మనము ఈ కీర్తనలో చదువుతున్నాం. దేవుని ప్రియులారా, మన ప్రభు మనల్ని తన స్వారూప్యంలో తన పోలికను చొప్పున చేసుకున్నాడు. ఎందుకు? మనము ఆయనతో నిత్యము నివసించాలని. కానీ మొదటి ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయటం వలన మానవుడు దేవునికి దూరమైపోవటం, దేవునితో ఉండవలసిన నిత్యానిత్యమైన ఉన్నతమైన భాగ్యాన్ని పోగొట్టుకోవటం వలన దేవుడు మనుషుల్ని దూరపరుచుకున్నాడు అన్న ఆ భ్రమలో మనం ఇప్పుడు బ్రతుకుతున్నాము. కానీ మానవుని ఎన్నడూ ఆయన దూరం చేసుకోక ఆయన తన ఇష్టమైన బిడ్డలను, తన చిత్తానుసారంగా నడిపించబడుతున్న బిడ్డలను ఆయన తప్పుగా కలుసుకునే దేవుడై ఉన్నాడు. ఈ రోజున దావీదును కలుసుకున్న దేవుడే కృపలో మనల్ని కూడా కలుసుకుంటున్నాడు. దేనికంటే ఆయన మనల్ని ఎన్నడూ విడవడు, ఎడబాయడు. ఆయన మనకు తోడై ఉండి మనల్ని కలుసుకోవాలని ఇష్టపడే దేవుడై ఉన్నాడు. దేవుని ప్రియులారా, ఆదికాండ నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రభు అనేక మందిని కలుసుకున్నట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాం. అయితే ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా కలుసుకున్నప్పుడు వారి జీవితంలో కలిగిన అనుభవాలేంటో మనం నేర్చుకుని మనం కూడా ప్రభుతో ఒక అన్యోన్య సహవాసం నిత్యము కలుసుకునే ఆ అనుబంధం కలిగిన వారమై ఈ ఆత్మ సంబంధమైన అనుభవాలని మనము కూడా రుచి చూచి మహిమ కలిగిన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. మొట్టమొదటిగా అబ్రహాము గారిని ఆదికాండంలో ప్రభు కలుసుకున్నప్పుడు అబ్రహాము గారికి తను జరగబోయే ప్రతి సంగతిను ప్రభు అబ్రహాము గారికి తెలియచేసి వాగ్దాన పుత్రుణ్ణి, వాగ్దానాలను, ఆశీర్వాదాలను దయచేశాడు. ప్రభు మనల్ని కలుసుకున్నప్పుడు నిత్యముగా వాగ్దానములను ఆయన మన జీవితంలో జరగబోయే సంపూర్ణ చిత్తాన్ని తెలియజేస్తాడు. రెండవదిగా మనోహకి, అతని భార్యకి తనకు పుట్టబోయే సంసోను కుమారుని ఎలా పెంచాలో హెచ్చరికలని ప్రభు తెలియజేశాడు. దేవుని ప్రియులారా, ఏలియా గారిని కూడా ప్రభు హోరేబు పర్వతం యుద్ధ కలుసుకున్నప్పుడు తాను చేయబోతున్న పనిని సంపూర్తిగా తెలియజేశాడు. అంటే రెండవదిగా ప్రభు మనల్ని కలుసుకున్నప్పుడు మనం ఎలా జీవించాలి, మన పిల్లల్ని ఎలా పెంచాలి, మనం ఏ పని చేయాలో సమస్తాన్ని క్షుణ్ణంగా విపులంగా ప్రభు మనకి తెలియజేస్తాడు. మూడో విషయాన్ని మనం గమనిస్తే, దావీదును ప్రభు కలుసుకుని దావీదు చుట్టూ పొంచి ఉన్న వారందరినీ చూపించాడంట. ప్రియులారా, మన చుట్టూ ఉన్న లోకంలో మనం అందరినీ నమ్ముతాం. అయితే మనకి ఎవరు కీడు చేసేవాళ్ళు, ఎవరు మేలు చేసేవాళ్ళో మనకు తెలియదు. కానీ మన ప్రభు మనల్ని కలుసుకోవటం వలన, మనము ఆయనతో కలిసి ఉండటం వలన మూడవదిగా మనకు జరిగే కార్యం, మనకు కీడు చేయాలని పొంచి ఉన్న ప్రతి వారిని ప్రభు మనకు చూపించి వారి చేతుల నుండి మనల్ని తప్పించి కాపాడతాడు. నాలుగు విషయాన్ని మనం గమనిస్తే, అపోస్తలులు ముమ్మారు ప్రభు యోహాను సువార్తలో కలుసుకున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రియులారా, ముమ్మారు అపోస్తలులను కలుసుకోవటం వలన వారి జీవితంలో కలిగిన కార్యం ఏంటి? పోగొట్టుకున్న దర్శనం మరలా వచ్చింది. దేవుని సన్నిధిని, కాడిని విడిచిపెట్టిన వారు మరలా కాడిని ఎత్తుకున్నారు. మేడగదిలో 10 దినములు కనిపెట్టి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది బూదిగంతల వరకు ప్రభుకు సాక్షులయ్యుండి దేవుని రాజ్య సువార్తను ప్రకటించి దేవుని కొరకు హతసాక్షులుగా మార్చబడి మహిమగల 12 సింహాసనాల మీద ఆసీనులయ్యే గొప్ప భాగ్యాన్ని పొందారు. కేవలం వారిని ప్రభు కలుసుకున్నాడు, ప్రభుని వారు కలుసుకున్నారు. మరొక విషయాన్ని మనం గమనిస్తే, పౌలు గారిని, భక్తుడైన యోహాను గారిని ప్రభు కలుసుకున్నాడంట. కలుసుకోవటం వలన వారి జీవితంలో జరిగింది ఏంటి? క్రొత్త నిబంధన సంఘానికి, భూమి మీద ఇప్పుడున్న ప్రజలకి ఉన్నతమైన ప్రత్యక్షతలు దేవుని యొద్ద నుండి పొందుకొని వారు ప్రపంచానికి తెలియజేశారు. దేవుని ప్రియులారా, భక్తుడైన మొదటి ఆదాము గారిని కూడా ప్రభు కలుసుకోవటం వలన, ఏదెను తోటలో ఆదాము అవ్వల్ని కలుసుకోవటం వలన వారి జీవితంలో జరిగిన మరొక గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? వారు దేవుని నుండి వస్తున్న ఆ జీవాన్ని ప్రతి చల్లపూట పొందుకొని ఆ ఏదెను తోటలో వారు ఆ జీవము చేత నింపబడుతూ పరిపూర్ణమైన జీవాన్ని సంపాదిస్తూ ఉన్నారు. మనము కూడా ప్రతిదినం ప్రభుని కలుసుకోవటం వలన ఆయనలో ఉండే జీవాన్ని మనం పొందుకుంటూ మన జీవంలో సంపూర్ణత నొందిన వారమై ప్రభు యొక్క రాకడలు ఎత్తబడి నిత్యానిత్యము యుగయుగములు నిత్య జీవమునందు నివసించడముగాక. ప్రభుని కలుసుకోవటం వలన కలిగే అన్ని అద్భుతాలు మనం జీవితాలు అనుభవించి మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపడదుముగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ఈ దినమున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రాలు. మీరు మమ్మల్ని కలుసుకుంటే జరిగే కొన్ని అద్భుతమైన సత్యాలను మాకు తెలియచేశారు.
మేము మిమ్మల్ని నిత్యము కలుసుకున్నట్లుగా, మీతో సహవాసం కలిగి ఉన్నట్లుగా మాకు కృపనివ్వండి. నిన్ను కలుసుకోవటం వలన కలిగే ప్రతి ఆశీర్వాదం మేము అనుభవించడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.